వీడియో స్టార్ట్ చేసే ముందు 'యావర్ అండ్ వాసంతి' కాకుండా 'యావర్ అండ్ నైని' ముందులాగా ఉంటే ఈ సీజన్ గెలిచేవాళ్ళా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 'నీతోనే డాన్స్ 2.0' గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం అందరూ చూడాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్, ఒక్కొక్క ఫీలింగ్, ఒక్కొక్క ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటది. చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్‌లో ఏం జరిగింది, ఎలా ఉండే ఎపిసోడ్ అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, నేనైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూసుకున్న సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి, సో మీరు ఒకవేళ టీవీలో చూసేటప్పటికి లేట్ అయితది. కాకపోతే పర్ఫార్మెన్స్ ఎలా ఉండే, ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తా. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకు నైని ఇంకా యావర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అలానే ఉంటే గెలిచేవాళ్ళని ఒక చిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా నైని ఎనర్జీ చూస్తే అలా అనిపించింది. కాకపోతే నైని కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అవుట్ అవ్వడంతో యావరు వాసంతితో పేరుగా జోడీ అయిపోయి ఇలా పర్ఫామ్ చేస్తుండు. ఓకేనా, రైట్. మరి ముచ్చట ఏంటిదంటే ఇక ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాటర్డే, సండే 2 సార్లు ఒక్కొక్క పార్ట్ రిలీజ్ అవుతుంది. నాకు నా మనసుకు అనిపించింది ఏంటి అంటే సాటర్డే కాకుండా సండే నాడే ఒక 3 గంటలు ఎపిసోడ్ ఇట్లా రిలీజ్ చేసేసి పబ్లిక్‌కి ఇచ్చేస్తే అయిపోతుండే అని అనిపించింది. కాకపోతే ఇది వాళ్ళ ఇష్టం కాబట్టి ఇలా కంటిన్యూ అయినట్టు. ఓకేనా, ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకు శ్రీముఖి అక్క వచ్చి అందరికీ నమస్కారం అని చెప్పి గ్రాండ్ ఫినాలే అని చెప్పేస్తది. చెప్పిన తర్వాత మనకు సదా గారు ఒక చిన్న డైలాగ్ చెప్తారు. ఏంటి అంటే గ్రాండ్ ఫినాలే అంటే అలా ఇలా ఉండదు. ఇప్పుడు నీతోనే డాన్స్ 2.0 మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణకి తెలిసేలాగా ఉంటది అని మనకు సదా గారు కొంచెం ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇంకా వాసంతిని అడిగితే యావర్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అంటే యావర్ ఈస్ ఆన్ ది వే అని మనకు వాసంతి ఇలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యావర్‌కి కొంచెం ఒక లెగ్ ఫ్రాక్చర్ అయిందో ఏమైందో గానీ సో దాని గురించి వచ్చేసిండన్నట్టు. సో మన శ్రీముఖి అక్క ఏం చేస్తదంటే నా తమ్ముడు 2.0కి వచ్చిండు. ఇంకా నీతోనే డాన్స్‌కి వచ్చిండు. ఇంకా బిగ్ బాస్‌లో కప్పు కూడా గెలవలేడు కాబట్టి ఇప్పుడు నా తమ్ముడు అమర్‌దీప్ ద్వారా ఆ కప్పుని లాంచ్ చేద్దామని ఒక పెద్ద అది గ్లాస్ పెట్టి దాని మీద ఒక బట్ట కప్పుకొని తీసుకొస్తారు వాళ్ళ మెంబర్స్ తీసుకొచ్చిన తర్వాత అమర్‌దీప్ లాగు అనంగానే ఒక చిన్న చాయ్ కప్ ఉంటది. సో దానికి కొంచెం కామెడీగానే మంచిగానే నవ్వొచ్చిందని అనిపించింది. ఓకేనా, రైట్. మరి ఈసారి వచ్చేసి స్కోర్ బోర్డ్ వచ్చేసి మనకు ఓన్లీ మనకు జడ్జెసే ఇస్తారు. ఔట్ ఆఫ్ 50కి ముగ్గురు 150 అంటే 50, 50, 50 3 జడ్జెస్ 150. సో కంటెస్టెంట్స్‌కి నో కామెంట్, ఇంకా నో స్కోర్స్, ఓన్లీ డాన్స్ అని మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే కొరియోగ్రాఫర్స్ మనకు మెయిన్ పిల్లర్ కాబట్టి వీళ్ళ డాన్సెస్‌కి ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళ కొరియోగ్రాఫర్ వచ్చేసి స్టేజ్ మీద అంటే కంటెస్టెంట్స్‌తో పాటు కూర్చొని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఏ కంటెస్టెంట్స్ అయితే డాన్స్ చేస్తుర్రో. ఓకేనా, రైట్. మరి ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నితిన్ అండ్ అక్షిత వాళ్ళ సాంగ్స్ రిమిక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 2, 3 స్టెప్స్ లాస్ట్ స్టెప్ మనకు మంచిగా అంటే మంచిగుంటది. అది చాలా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ ఎపిసోడ్ ఇప్పుడు అయిపోతుంది. సీజన్ కూడా అయిపోతుంది. ఎంతో కొంత అక్షిత కూడా చాలా ఎమోషనల్ అవుతది ఎపిసోడ్‌లో. అది దేని గురించి ఏంటి అనే దాని గురించి తెలదు గానీ చూస్తుంటే పబ్లిక్‌కి అరే! అని ఒక చిన్న ఫీలింగ్ అనేది కలుస్తది. ఓకేనా, రైట్. మరి దాని తర్వాత మనకు సదా గారు అక్షిత ఎమోషనల్ కాంగానే ఎందుకు ఏడుస్తున్నావు అక్షిత? డాన్స్ చేసినావు. కాకపోతే 100% చేసిన దాంట్లో 10% రాంగ్ అయితది. 90% కరెక్ట్ అయితది. సో, నువ్వు 90% చూసుకొని నేను పర్ఫెక్ట్ చేసిన అని అనుకోవాలా అని మనకు సదా గారు కొంచెం మోటివేషనల్‌గా కొన్ని లైన్స్ చెప్పి ఇలా అనేది ఆపేయడం జరుగుతుంది. ఓకేనా, టాప్ 5 అయితే మనకు స్టేజ్ మీద ఉన్నారు. ఇంకా అవినాష్ మధ్యలోకి వచ్చి కామెడీ చేస్తా ఉంటాడు. దాని తర్వాత సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మానస్ అండ్ భాను. వీళ్ళది పానం పెట్టేసి చేసిర్రని చెప్తా నేను. ఎందుకంటే వాళ్ళ సాంగ్ రిమిక్స్ ఎక్సలెంట్ ఉంటది. ఇంకా వాళ్ళ పేరు ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాలి, ఏంటి అనే దాని గురించి వాళ్ళు చాలా అంటే చాలా హైలైట్ ఆడుకున్నారు. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఎపిసోడ్‌కి విశ్వ అండ్ నైని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది చూస్తున్న ఆడియన్స్‌కి వాళ్ళ ఫ్యాన్ కాకపోయినా ఫ్యాన్ అయిపోతారనిపించింది నాకైతే. ఎందుకంటే రాజా రాణి థీమ్ తీసుకున్నారు. దానికంటే ముందు మనకు 'పుష్ప 2లో' మనకు సూసేకినా అది ఆ పాట అయితే ఏదైతే ఉందో అది స్టార్టింగ్ అదే పాట ఉంటది. అబ్బా! ఈ డాన్స్ పోయినట్టే అని అనిపించింది. కాకపోతే ఆ స్టార్టింగ్ ఏదైతే వాళ్ళు ఫ్లోలో స్టార్ట్ చేసిర్రో ఎండింగ్ దాకా అస్సలు చూడాలనిపించింది నాకైతే. అలా ఉండే పర్ఫార్మెన్స్. ఇంకా రాజారాణి థీమ్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళ సోల్జర్స్ అంటే రాజారాణి థీమ్‌లో సోల్జర్స్ ఎలా హెల్ప్ చేస్తారు, ఏంటి అంటే ఆ డాన్స్ పరంగా ఏంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిర్రు జడ్జెస్ చేసినప్పుడు. నేను కూడా అలానే చెప్తా. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే చాలా సపోర్ట్ చేసిర్రు. వాళ్ళ వెనక డాన్స్ ఎవరైతే చేస్తారో. ఇంకా ప్రాపర్టీస్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ చేసిర్రు. వాళ్ళ ఫ్లవర్ గానీ, వేరే ప్రాపర్టీస్ గానీ, ఇంకా నైని రిస్క్ చేసి ఆ పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా ఫస్ట్‌లో నేను చెప్పిన యావర్ అండ్ నైని
నైని ఉంటే పక్కా గెలిచేవాళ్ళు అని. కాకపోతే కొంచెం ఇష్యూస్ వల్ల మనకు నైని అలా ఇలా వచ్చింది మన విశ్వతో పాటు. సో, ఇలా అయితే జరిగింది. నైని ఎక్సలెంట్ అని అనిపించింది నాకైతే. చాలా రిస్క్ చేసిర్రు దీనికోసం. చూస్తున్నప్పటి గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా మధ్యలో జడ్జెస్ వచ్చేసి అంటే ఫ్లిప్పులకి, ఆ స్టంట్‌లకి ఏదైతే ఉంటదో ఈ వర్డ్‌కి జిమ్నాస్టిక్ టైప్ అంటే డాన్స్‌లో ఒక భాగం అన్నట్టు అది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. జడ్జెస్ వచ్చేసి షాక్ అయిపోతుర్రు. అంటే షాక్‌లో ఎలా అయితే ఓహో! ఈహి అని ఒర్రుతారో అట్లా ఒర్రారన్నట్టు. ఓకేనా రైట్. మరి ఈ పెర్ఫార్మన్స్ అయిపోయింది. నేనైతే ఈ 3 పెర్ఫార్మన్స్‌కి నా స్కోర్ ఎంత ఏంటి అని చూసుకున్నట్లయితే నితిన్ అండ్ అక్షితకి ఔట్ ఆఫ్ 50కి నేనొచ్చేసి 48 ఇస్తా. ఇంకా మానస్ అండ్ భానుకి 50 ఔట్ ఆఫ్ 50. ఇంకా విశ్వ అండ్ నైనికి కూడా 50 ఔట్ ఆఫ్ 50 ఇస్తా. నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ జడ్జ్‌మెంట్ ఇది. సో, మీరెలా ఇస్తారు, ఏండిస్తారు అనే దాని గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ వచ్చేసి అవినాష్ కామెడీ ఉంటది. ఆ కామెడీలో అవినాష్ స్టెప్పు, ఇంకా బాలయ్య బాబు గారి మనకు మిమిక్రీ చేయడం గానీ, ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగుంటాయి. అవినాష్‌ని బెట్టి ఒక చిన్న మంచి పని చేసిర్రనిపించింది. ఎందుకంటే మధ్యలో కామెడీ గానీ, ఇవన్నీ గానీ ఓకే. గుడ్ లెవెల్ అని అనిపించింది. ఎస్పెషల్లీ డాన్స్ అయితే చాలా అంటే చాలా గుడ్ ఉండే. ఇంకా అవినాష్ వచ్చేసి బాలయ్య బాబు గారి పాత్ర నటిస్తుండు కాబట్టి అవార్డ్స్ ఇస్తాడు. మీరు గెలుచుకున్నారని అవార్డ్స్ కొన్ని పేర్లుంటాయి కదా! 'బిగ్ బాస్‌లో' ఉన్నట్టు డెడికేటెడ్ పేర్లు. సో, అలా డిజర్వింగ్ పేర్లనేవి ఇచ్చి కొంచెం ఫన్నీ వేలా అందరిని నవ్విపిస్తారన్నట్టు. సో, ఇది ఎపిసోడ్‌లో జరిగింది. మరి రేపు అమర్‌దీప్ పెర్ఫార్మన్స్ ఇంకా ఇంకే కంటెస్టెంట్స్ మిగిలున్నారు. సో, వాళ్ళ పెర్ఫార్మన్స్ అనేవి మనకు 'యావర్ అండ్ వాసంతి' పెర్ఫార్మన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో, ఇద్దరి పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత మనకు ట్రోఫీ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అమర్‌దీప్‌కి తెలుసా మీకు ఎవరు విన్నర్ అయింది ఏంది అనేది. ఓకేనా రైట్. మరి ఈ వీడియో గింతే. ఇలాంటి 'బిగ్ బాస్ 8' ఇంకా కొత్త షో వస్తున్నది. అన్ని కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని